హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరొట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాటికి ఏమేమి పదార్థాలు కూడా చెప్తాను చూడండి. ముందుగా మనం 5 to 6 hours నానబెట్టుకున్న బియ్యాన్ని పెట్టుకోవాలి. వాటికి కావాల్సినవి కొబ్బరి, కరివేపాకు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సాల్ట్. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. మనం బియ్యాన్ని 5 to 6 hours నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి. తర్వాత ఆ బియ్యాన్ని పైన పేస్ట్లా చేసుకోండి. బాగా రుబ్బుకున్నాక తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా అందులో వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. బియ్యం కదా, కొంచెం నలగడానికి టైం పడుతుంది. ఆ రుబ్బుని ఒక దాంట్లో వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం, రుబ్బు మొత్తానికి సరిపడా సాల్ట్ కూడా అందులోనే వేసుకోండి. వేసుకున్నాక దీన్ని కూడా మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న రుబ్బులో వేసుకోండి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. ఈలోపు స్టవ్ పైన పెనాన్ని పెట్టి వేడి చేసుకోండి. పెనం వేడెక్కాక ఈ రుబ్బుని పెనం పైన వేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా అట్టును వేసుకోండి. అట్టును వేసుకున్నాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 2-3 minutes అట్టు కాలేక మరొక వైపు తిప్పుకోవాలి. మరొక వైపు తిప్పుకున్నాక 2-3 minutes కాలేక ఎంతో రుచికరమైన కమ్మగా ఉండే కొబ్బరి అట్టు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.